కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆయన మాట్లాడుతూ ఈ కుట్ర వెనుక బీజేపీ ఉంది, ఈ డీసీఎం నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి పవన్ భుజం మించి బీజేపీ తుపాకీ కాలుస్తోంది, పేలుస్తోంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆశ్చర్యంగా ఏంటంటే ఇక్కడ సమీసిపోయింది అనుకున్న వివాదం మళ్ళీ తెలంగాణలో ఊపిరి లూదుతోంది. ఒకసారి అద్దంకి దయాకర్ ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వస్తానండి. అద్దంకి దయాకర్ మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా ఈ రోజుల్లో ఉంది. బీజేపీ సామ్రాజ్యవాద దృక్పథం, బీజేపీ రాజకీయ స్వార్థం ఈరోజు బీజేపీని పతనం వైపు నెడుతున్న పరిస్థితి. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈరోజు బీజేపీ అవతరించడం అనేది చాలా ప్రమాదకరమైన అంశం. ఇప్పుడు రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా, చంద్రబాబు గారితో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో లుకలుకలు, అటు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, ఇటువైపు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి ఎలాంటి గిల్లి గజ్జాలకు వస్తున్నారో చూస్తున్నారు. ఇది కూటమిలో లుకలుకలకు ఒక ఉదాహరణ. సో చంద్రబాబుతో కయ్యం అనేది టోటల్గా బీజేపీ ప్రభుత్వం యొక్క ఉనికికే ప్రమాదం అని తెలిసిన తర్వాత తగ్గుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్తో తను ముందుకు వెళ్ళి ఏ విధంగా టీడీపీని పక్కన నెట్టాలనే వ్యూహం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. పంజాబ్లో అకాలీలతో ఆలోచించిన, మహారాష్ట్రలో షిండేతో ఆలోచించిన, ఇంకో రాష్ట్రంలో ఇంకొకరితో ఆలోచించిన, తన రాజకీయ మిత్రునితో కలిసి రాజకీయ లబ్ధి పొంది ఏ విధంగా అదే రాజకీయ పార్టీని అంతం చేయాలనేది బీజేపీ ఎత్తుగడ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి ఆ ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉంటుంది. భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ వెంకట గురుమూర్తి గారు పార్టీ చూశారు కదా, ఆయన తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ వల్ల మరి కూటమి సర్కారుకి ముప్పు వస్తుందట ఆంధ్రప్రదేశ్లో. మరి పక్కనున్న కాంగ్రెస్ నాయకత్వం దీన్ని చాలా సునిశ్చితంగా గమనిస్తుంది. ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకుంటుందంటారా కాంగ్రెస్ ఈ క్రమంలో? వెంకట గురుమూర్తి గారు, వెంకట గురుమూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నారు. వెంకట గురుమూర్తి గారు వినిపిస్తుందా? అన్మ్యూట్ చేసుకోండి మీరు ఐ థింక్ ఇయర్ ప్యాడ్స్ పెట్టుకుంటున్నారు, తీసేస్తే వాయిస్ వస్తుందండి, అది తీసేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వినపడుతుందండి? ఇప్పుడు వినిపిస్తుందండి.